హాయ్ అండి, నమస్తే. వర్క్ ఫ్రమ్ ఫార్మింగ్ అనే వీడియోకి వచ్చిన కామెంట్స్కి నా సమాధానం ఏంటంటే, ఆల్రెడీ ఇద్దరు అబ్బాయిలు వచ్చారు ఎక్కడి నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి. మీకు వెనకాల కనిపిస్తుండొచ్చు, అక్కడ మందేస్తున్నారు ఇద్దరు. మొత్తం నలుగురు వచ్చారు. నలుగురికి ఇద్దరిని వేరే వాళ్ళకి పంపించి ఇద్దరిని మేము పెట్టుకున్నాము. చాలామంది అడిగింది ఏంటంటే 40,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అని అడిగిన వాళ్ళకే ఈ వీడియో. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంది మేము వస్తామంటున్నారు కదా, వాళ్ళ గురించి. ఆల్రెడీ ఫ్యామిలీ వచ్చారు కాబట్టి ఇంకా మనం తీసుకోలేము, ఎందుకంటే మనకు అంత వర్క్ ఇద్దరైతే సరిపోతారు. నేను డైలీ రెగ్యులర్ వాళ్ళతో వర్క్ చేస్తానన్నమాట. ఈరోజు అయితే మనం ఎరువు వేసిన దానిపైన ఎరువు తొందరగా కొల్లడానికి మందు అయితే వేస్తున్నాను. యాప్ పిండి అది వేస్తున్నాము. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. మీకు చూపిస్తాను ఇప్పుడు వాళ్ళని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బీజాపూర్ నుంచి. మీకు శాలరీ ఎంత ఇస్తా అన్నాడు సార్? హిందీలోనే చెప్పు, తెలుగు రాకపోతే. 10. ఎంతమంది వచ్చారు మీరు? 4 వచ్చిరా? మీకు మంచిగానే ఉందా ఇక్కడ? బాగానే ఉంది కదా, ఏం సతాయిస్తలేదు కదా సార్ మీకు? బియ్యం ఇస్తున్నాడా? రైస్ ఉంది, రూమ్ ఉంది, మంచిగానే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. వర్క్ అంతా మంచిగానే ఉందా? ఓకే. 50,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి, లేదంటే మేమే 20,000 ఇస్తాం, మీరు వస్తారా అని అడిగిన వాళ్ళకే ఈ సమాధానం. ఈ ఇద్దరు అబ్బాయిలే మా దగ్గరికి వచ్చిన, వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఈరోజు మేమైతే ఎరువు మీద తొందరగా కొలడానికి మంది అయితే వేస్తున్నాము. ఇక్కడ నుంచున్న బ్లాక్ షర్ట్ అబ్బాయి, వైట్ షర్ట్ అబ్బాయిలు ఇద్దరు అనమాట. మొత్తం 4 వచ్చారు. ఇంకొకరికి ఇద్దరిని పంపించాము. ఇక్కడ మా దగ్గర అయితే 3 వర్కర్స్ ఉంటారు. ఫ్యామిలీ అయినా పర్వాలేదు, ఇద్దరు అబ్బాయిలు అయినా పర్వాలేదు అని అనుకున్నాము. అందుకని చెప్పి వీళ్ళిద్దరిని మీకు చూపించడం జరుగుతుంది. కొంతమంది అడిగే కామెంట్స్కి నా సమాధానం ఏంటంటే, వ్యవసాయం చేసుకునే రైతుకి ₹1,00,00,000 2,00,00,000 ఏం మిగలట్లేదు, మీకు 60,000 70,000 ఇచ్చి పెట్టుకోవడానికి. కొంతమంది రెగ్యులర్ అంటే కంటిన్యూగా వచ్చే కామెంట్స్ ఏంటంటే 60,000 70,000 30,000 40,000 అడుగుతున్నారు. వీళ్ళు చూడండి, వీళ్ళిద్దరికీ కలిపి 20,000 ప్లస్ వీళ్ళకి బియ్యం ఫ్రీగా ఇస్తాం. నెలకి వాళ్ళు ఎన్ని బియ్యం తింటారో అది వాళ్ళ ఇష్టము. ప్రతి నెల వాళ్ళకి బియ్యం ఫ్రీగా ఇస్తాము. రూమ్ ఫ్రీ, కరెంటు ఫ్రీ, వాటర్ బిల్ ఉండదు. మళ్ళీ వీళ్ళకి మధ్యలో మేము తినడానికి కానీ వాటికి వీటికి తెచ్చిస్తూ ఉంటాం. అవి లెక్కల్లోకి అయితే రానే రావు. మేము ఎవరినైనా చాలా మంచిగా చూసుకుంటామండి వర్కర్స్ని. వీళ్ళు బీజాపూర్ నుంచి వచ్చారు. వీళ్ళకి కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం రాదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీతో ఆ అబ్బాయితో కూడా మాట్లాడిపించిన వీడియో ఉంది కదా, ఈరోజైతే ఇది పిండి అయితే జల్లుతూ ఉన్నారు, అందుకని చెప్పి వీడియో తీశాను. ఈ అబ్బాయి పేరు వచ్చేసి కమలేష్, బ్లాక్ షర్ట్ వేసుకున్న అబ్బాయి పేరు. ఈ మాలెత్తుతున్న అబ్బాయి పేరు వచ్చేసి మనకు అది పిండెత్తే అబ్బాయి పేరు వచ్చేసి సుమన్ అనమాట. వీళ్ళిద్దరు చాలా బాగా వర్క్ చేస్తారు. చాలా మంచి పిల్లలు వీళ్ళైతే. నన్ను అడిగితే వర్క్ మంచిగా చేస్తారు. కరెక్ట్గా 9 o'clockకి వర్క్ ఎక్కుతారండి. కరెక్ట్గా 5 గంటలకు దిగిపోమని చెప్తాము. మేము అసలు ఒక అరగంట ఎక్కువ కూడా చేయించుకోము, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర కష్టపడుతున్నారు కాబట్టి. వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇస్తాము. మేము ఏం తెచ్చుకుంటే అవి కంపల్సరీ వీళ్ళకి కూడా ఇస్తాం తినడానికి. వర్కర్స్ అన్నట్టు కాకుండా వాళ్ళు కూడా మనలాగే అన్నట్టు వీళ్ళని చాలా బాగా చూస్తామన్నమాట మేము. ఇదండి వీళ్ళు చేసే పని అయితే. వీళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంటే వాళ్ళు కూడా చెప్పారు మాకు, బాగుంది వర్క్ అని. వాళ్ళు ఎక్కడంటే బీజాపూర్, ఛత్తీస్గఢ్ లోపల నుంచి అయితే వీళ్ళు రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చారనమాట. అంటే మన వీడియో వేరే వ్యక్తి చూసి మామిడికాయలు అమ్మడానికని ఒక నెంబర్ పెట్టారు. ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేసి మాతో మాట్లాడి ఫస్ట్ వచ్చి చూసుకున్నారు. వాళ్ళకి ఓకే అయిన తర్వాతే వాళ్ళు వెళ్ళి మళ్ళీ సామాన్ అవి తెచ్చుకున్నారనమాట. వాళ్ళకి బాగానే ఉందని కూడా చెప్పారు మాతో. ఒక 2 days మీరు ఉండండి, మీకు నచ్చితే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పాము. 2 days ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ మళ్ళీ తెచ్చుకొని వచ్చారన్నమాట ఇద్దరు అబ్బాయిలు. చాలా బాగా వర్క్ చేస్తారు. చాలా మంచిగానే మాట అయితే వాళ్ళకి తెలుగు. ఈ అబ్బాయికి అసలు మొత్తానికే తెలుగు రాదు, ఈ అబ్బాయికి కొంచెం వస్తుంది. కానీ మనం చెప్పింది అర్థం చేసుకొని వర్క్ అయితే చాలా బాగా చేస్తున్నారండి. కొంతమంది అడిగారు నన్ను కామెంట్స్లో, ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. ఆ వీడియో వెళ్తుంది, వైరల్ అవుతుంది. చాలామంది వస్తానని చెప్పే వాళ్ళకి ఈ వీడియో, చాలామందికి ఏంటంటే వస్తాము మేము అని చెప్పే వాళ్ళకి, అలాగే 60,000 70,000 ఇవ్వమని చెప్పే వాళ్ళ కోసమే మెయిన్గా ఈ వీడియో నేను చేయడం అయితే జరిగింది. మీరు అంటే 60,000 70,000 ఇవ్వాలి కంపల్సరీ, ఈ వర్క్ మేము వర్కర్స్తోని ఇష్టం వచ్చినట్టు పని చేయించుకుంటున్నాము అని చెప్పేసి కూడా కొంతమంది అన్నారనమాట. మేము మనుషులమే, వాళ్ళు మనుషులే. వాళ్ళు ఎంత కష్టపడతారని మాకు తెలుసు. వాళ్ళ టైమింగ్స్ నేను అందుకే మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. మా దగ్గర కూలోళ్ళు కూడా వస్తారు.
వాళ్ళకి గూడా మేము చాలా మంచిగా చూసుకుంటాము. అంటే నేను మంచిగా అంటే మనం మంచిగా చూసుకుంటేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గర రావడానికి ఇష్టపడతారనమాట. ఫోర్స్ చేసేసి, ప్రెజర్ చేసేసి అయితే చేయము. వాళ్ళు ఎంత చేయగలిగితే అంత కరెక్ట్ టైమింగ్ ప్రకారమే ఎక్కుతారు. టైమింగ్ ప్రకారమే దిగుతారండి. ఇది వీడియో. కొంతమంది అడిగింది ఇంక ఇప్పటి నుంచైనా అలా కామెంట్ చేయడం మానేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మాకు వర్కర్స్ దొరికారు కాబట్టి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపితే చాలా బాగా కలిసి మనకి ఎరువు అనేది తొందరగా కుళ్ళి మనం పెట్టిన ఇత్తనానికి మంచి బలం వచ్చి మొక్క అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. ఇందులో పొటాషు ప్లస్ యాప్ పిండి ఒకటి కలిపారండి. సూపర్ అనుకుంటా. ఈ రెండు ఇక్కడ ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసి వీళ్ళిద్దరే వేశారు. వీళ్ళకి నేను అన్నీ అందించాను. ఇది వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంటు. ఇంకొకటి కూడా చెప్పాలి. ఏంటి అంటే 20,000 మేమే ఇస్తాం మీరు వస్తారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి. చుట్టుపక్కల మాకున్న తోటల్లోని అందరికీ ఇదే శాలరీ ఫిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు మేం కాదు, మా పక్కన వేరే తోటలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇట్లా జాబ్స్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీని పెట్టుకొని ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరి దగ్గర 20,000 ఉంది. ఇంతకుముందు 18,000 ఉంది. ఇప్పుడు 20 అయింది. 20 ప్లస్ మేము బియ్యం ఎక్స్ట్రా ఇస్తున్నాము. కొంతమంది బియ్యం ఇవ్వడం లేదు. మొత్తం ఆ 20తోనే సరిపోతుందనమాట. పోనీలే కష్టపడుతున్నారు కదా వాళ్ళు కూడా అని చెప్పేసి మేము తినడానికి ప్రతి నెల వాళ్ళు ఎన్ని బియ్యం తిన్నా సరే కంపల్సరీ మేము అన్నీ తెచ్చిస్తామన్నమాట. ఇంక ఇప్పటికైనా కొంచెం నెగిటివ్ కామెంట్స్ ఆపేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్.